నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను అనుశ్రీ. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. 6 గంటల మిస్టరీపై నోరు విప్పని పచ్చనేతలు. అమరావతిలో ఆమాత్యులకు అవమానాలు. ప్రొఫెసర్ కోదండరాం పొలిటికల్ పార్టీ ఏర్పాటుపై జోరుగా ఊహాగానాలు. కారిడార్లోకి ఎంటర్ అయి ఈ డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో చాలా మిస్టరీలకు సమాధానం దొరుకుతుంది, కానీ ఒక్కదానికి మాత్రం జవాబు దొరకటం లేదు. అదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 6 గంటల మిస్సింగ్. అమెరికా నుంచి ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత చంద్రబాబు 6 గంటల పాటు ఎటు వెళ్లారో ఆయన సహా ఎవరూ చెప్పటం లేదు. ఢిల్లీలో 6 గంటలు కనిపించని ఆంధ్ర సీఎం. ఆ రహస్యంపై నోరు మెదపని అధికార టీడీపీ. ప్రతిపక్ష నేత ప్రశ్నించిన స్పందన కరువు. అమెరికా నుంచి వచ్చాక 6 గంటల పాటు సీఎం మిస్సింగ్. రహస్య పర్యటనపై తీవ్ర విమర్శలు. ఎక్కడికెళ్లారో వెల్లడించని సీఎం చంద్రబాబు. టీడీఎల్పీలో ఎమ్మెల్యేలకు కూడా రహస్యం చెప్పని బాబు. గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఎండల కంటే కూడా రాజకీయాలు చాలా హాట్ గా ఉన్నాయి. చలి ప్రాంతమైన అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం చంద్రబాబు 6 గంటల రహస్య పర్యటనతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కలిసొచ్చాక సీఎం చంద్రబాబు అడుగుల్లో తడబాటు కనిపిస్తోంది. ఆ క్రమంలో అమెరికా పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఢిల్లీలో సీఎం చంద్రబాబు రహస్య పర్యటన సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఢిల్లీలో ఆయన చాలా జాగ్రత్తగా పర్యటించాలని ఇటీవలే కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరించింది. వాటిని పక్కన పడేసి సీఎం చంద్రబాబు 6 గంటలు రహస్యంగా పర్యటించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. సీఎం చంద్రబాబు ప్రతి అడుగుని ప్రచారం చేసే సీఎం కార్యాలయం ఆ 6 గంటలు ఎక్కడికెళ్లారో ఇప్పటికీ వెల్లడించలేదు. ఈ విషయాన్ని అడిగితే ఆయన సమాధానం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేశారు. సీఎం చంద్రబాబు రహస్య పర్యటనను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా ప్రశ్నించారు. తాను ప్రధానిని కలిసిన తీరును నిమిషాలతో సహా వివరించిన జగన్ తనలా ఎందుకు సీఎం చెప్పరని నిలదీశారు. ఇతర పార్టీలు కూడా గుచ్చిగుచ్చి మరీ సీఎం చంద్రబాబు 6 గంటలు ఎక్కడికెళ్లారని విమర్శించాయి. ఇంతమంది ప్రశ్నిస్తున్నా సీఎం చంద్రబాబు మాత్రం ఆ 6 గంటల రహస్య పర్యటన ఎక్కడికో ఏంటో చెప్పడం లేదు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా దీనిపై స్పందించడం లేదు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన టీడీఎల్పీ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు తన ఎమ్మెల్యేలకు 6 గంటల పర్యటనపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలే సీఎం ఇంత సీక్రెట్ గా ఉంచటం అనుమానాస్పదంగానే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానిని కలిసిన వైఎస్ జగన్ పై విమర్శలు చేసే ముందు 6 గంటలు సీఎం ఎక్కడికెళ్లారో చెప్పాలని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక తల దించుకోవాల్సి వస్తోందని టీడీపీ నేతల్లో చర్చ జరుగుతుండటం విశేషం. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. ఆంధ్రప్రదేశ్లో ఆమాత్యులకు ఘోర అవమానాలు ఎదురవుతున్నాయి. భూతల స్వర్గం అంటూ ప్రచారం చేస్తున్న అమరావతిలో కొత్త ఆమాత్యులకు ఆఫీసులు కూడా లేని దుస్థితి. కొత్త మంత్రులు రోజు చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. 6 డజనుకు పైగా మంత్రులు రోజు గాల్లోనే విధులు నిర్వహిస్తూ ఉన్నారు. లోకేష్కు ఛాంబర్ ఇస్తే చాలన్నట్టు అధికారులు వ్యవహరిస్తూ ఉండటం మంత్రులను మరింత బాధిస్తోంది. అమరావతిలో మంత్రులకు నిత్యం అవమానాలు. నెలన్నరైన కొత్త మంత్రులకు దొరకని పేషీలు. పేషీల విషయంలో మంత్రులపై వివక్ష. వేగంగా జరుగుతున్న లోకేష్ పేషీ పనులు. మిగిలిన మంత్రుల పేషీలను పట్టించుకోని అధికారులు. ఎక్కడ కూర్చోవాలో తెలియక మంత్రుల అవస్థలు. ఇతర మంత్రుల ఛాంబర్లలో రివ్యూ సమావేశాలు. లోకేష్కో రూలు, మాకు మరో రూలా అంటున్న మంత్రులు. పాత పేషీలు ఖాళీ చేయని 4 సీనియర్ మంత్రులు. సాధారణంగా పదవుల్లేని వారికి అవమానాలు ఎదురవుతాయి. మంత్రులకేమో రాజభోగాలు, అద్దాల మేడలు, సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కానీ ఏపీలో మాత్రం కొత్త అమాత్యులకు అవమానాలు ఎదురవుతున్నాయి. గత నెలలో ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు ఇప్పటి వరకు కార్యాలయాలు దొరకడం లేదు. కళా వెంకటరావు, సుజయకృష్ణ రంగారావు, పితాని సత్యనారాయణ, జవహర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారా లోకేష్ పేషీలు సిద్ధం కాలేదు. వాళ్లకు సచివాలయంలోని క్యాంటీన్లు, మీటింగ్ హాళ్లు,
లైబ్రరీలను పేషీల కింద వాడుకోమని సూచించారు. ఇంకా వాటికి పేషీల రూపం రాకపోవడంతో మంత్రులు బయటే తిరుగుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త వాళ్లలో ఒక్క మంత్రి నారా లోకేష్ పేషీ పనులు మాత్రమే శరవేగంగా జరగడం విశేషం. 5వ బ్లాకులో మంత్రులందరికంటే విశాలమైన ప్రాంతాన్ని నారా లోకేష్కు అధికారులు కేటాయించారు. ఆయనకు నచ్చిన మోడల్లో అద్దాలతో అందమైన పేషీని సిద్ధం చేస్తున్నారు. మిగిలిన మంత్రుల పేషీలను అధికారులు లైట్ తీసుకున్నారు. మంత్రి కళా వెంకట్రావుకు 2వ బ్లాకులో కేటాయించిన పేషీలో చిన్న పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. అందులో టాయిలెట్ కూడా లేదు. దీంతో ఈయన కేఈ కృష్ణమూర్తి ఆఫీసులో సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. మంత్రి జవహర్కు ఇప్పటికే 3 గదులను మార్చారు. ప్రస్తుతం ఆయనకు పేషీ లేక 4వ బ్లాకులో వరండాలోనే నిలబడి వచ్చిన వాళ్లతో మాట్లాడి పంపిస్తున్నారు. వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి కూడా ఛాంబర్ లేదు. ఆయన రోజుకో మంత్రి ఆఫీసులో కూర్చుని వెళ్లిపోతున్నారు. ఆయనకు ఛాంబర్ కేటాయింపు కూడా జరగలేదు. పితాని సత్యనారాయణకు 3వ బ్లాకులో పేషీ కేటాయించారు. కానీ అక్కడ పేషీ సిద్ధం చేయలేదు. మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు 3వ బ్లాకు కారిడార్లోని లైబ్రరీ హాల్ ఇచ్చారు. అక్కడ టాయిలెట్ కాదు కదా, కనీస సదుపాయాలు లేవు. తన పేషీ చూసి మంత్రే మనస్తాపం చెందుతున్న పరిస్థితి. లోకేష్ పేషీ తప్ప ఇక మిగిలిన మంత్రుల పేషీ పనులు వేగంగా సాగకపోవడంపై మంత్రులంతా అసంతృప్తితో ఉన్నారు. శాఖల వారీగా ఛాంబర్లు కేటాయిస్తూ ఇటీవల ప్రభుత్వం పేషీలపై జీవో ఇచ్చింది. కానీ మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రతిపాటి పుల్లారావు, సిద్ధా రాఘవరావు, పరిటాల సునీత తమ పాత పేషీలు ఖాళీ చేయడానికి ససేమిరా అంటున్నారు. దీంతో పేషీ పంచాయతీ ఎటూ తేలని వివాదంగా మిగిలిపోయింది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. అమిత్ షా తెలంగాణ పర్యటన ఇక్కడి బీజేపీ నేతల్లో హడావుడిని పెంచుతోంది. ఈ పర్యటనను బాగా హైలైట్ చేసేందుకు కమల్నాథులు తెగ కసరత్తు చేస్తున్నారు. ఆయన రాక సందర్భంగా పలువురు ఇతర పార్టీ నాయకులకు కాషాయ కండువా కప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా చేరికలపై జోరుగా చర్చ జరుగుతోంది. 3 రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా నల్గొండ, హైదరాబాద్లో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం కానున్నారు. ఆయన పర్యటన సందర్భంగా చాలా మంది బీజేపీలో చేరుతారని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ఎవరు ఎవరితో టచ్లో ఉన్నారో అన్నది సస్పెన్స్గానే ఉంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో మోదీ వెళ్తున్నారు కాబట్టి ముందుగా హస్తం నేతలే కమలంపై వాలుతారనే మాటలు వినిపిస్తున్నాయి. పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బీజేపీలో చేరటం ఈ మాటలకు బలాన్నిస్తోంది. మరోవైపు ఎవరు ఎప్పుడు వస్తారు, ఎంతమంది వస్తారన్నది చర్చ కాదు, రావడమన్నది ఖాయమంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. రాష్ట్ర బీజేపీ నాయకులతో కొంతమంది, జాతీయ నాయకులతో మరికొంతమంది టచ్లో ఉన్నారనే మాటలు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో వినిపిస్తున్నాయి. సరైన సమయం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని తెలంగాణ కమలనాథులంటున్నారు. కాంగ్రెస్ నుంచి కోమిటిరెడ్డి బ్రదర్స్, దామోదర రాజనరసింహతో పాటు టీడీపీ నుంచి ఎల్ రమణ, పెద్దిరెడ్డి, రేవూరి వంటి పేర్లు బాగా వినపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చి 3 ఏళ్లు పూర్తవుతున్న దశలో దేశ ప్రజలందరూ, రాజకీయ నేతలు, విద్యావంతులు, మేధావులంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలన, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నది, ఒక జవాబుదారితనము, ఒక నిబద్ధత, ఒక దానితో పాలన సాగిస్తున్న విషయానికి అందరూ ఆకర్షితులతో ఉన్నమాట వాస్తవమే. అందులో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారిని అన్ని పార్టీల వాళ్ళు, అనేక నాయకుల మంది కూడా సంప్రదిస్తున్న మాట కూడా వాస్తవమే. అయితే ఏ సమయంలో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు అనేది చర్చ జరుగుతున్నది. దాని మీద అది పేర్లు బయటపడినా కూడా చాలామంది ఆకర్షితులతో రావడానికి సిద్ధంగా ఉన్నమాట మాత్రం వాస్తవం. అది చాలామంది సంపాదిస్తున్నారు. వారందరినీ కూడా పార్టీ ఆలోచిస్తుంది, రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది, జాతీయ నాయకత్వం ఆలోచించిన తర్వాత చేరికలు మాత్రము ఏ పార్టీ ఊహించనకుండా రాజకీయ నాయకుల దిమ్మ తిరిగే విధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ భవిష్యత్తు ఉండబోతున్నది. అమిత్ షా పర్యటన సందర్భంగా చేరికలు ఉన్నా లేకపోయినా రాష్ట్రపతి ఎన్నిక పూర్తయిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోతుందనే ఆలోచన తెలంగాణ బీజేపీలో కనిపిస్తోంది. ఏ సతీష్ కుమార్, కరెస్పాండెంట్. రాజధాని అమరావతిలో నిజంగానే రాజధాని కడుతూ ఉన్నారా? సింగపూర్ సంస్థలు అక్కడి రియల్ ఎస్టేట్ వెంచర్ను ఏర్పాటు చేయబోతున్నాయా? స్టార్టప్ ఏరియా పేరుతో చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు? సింగపూర్ కంపెనీలకు అనుగుణంగా రూపొందించిన నిబంధనలు ఎవరికి ప్రయోజనం చేకూర్చబోతున్నాయి? రాజధాని భూములపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిలో 1691 ఎకరాల విస్తీర్ణంలో సింగపూర్ కంపెనీల ఆధ్వర్యంలో స్టార్టప్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏది ఉపయోగపడినా మంచిదే. అయితే చంద్రబాబు నిజంగా చేపట్టింది రాజధాని నిర్మాణమా లేక రియల్ ఎస్టేట్ వెంచరా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. చంద్రబాబు ఇచ్చిన ప్రసంగం ప్రకారం అమరావతి భూతల స్వర్గం కాబోతోంది. ప్రపంచంలోని బ్రహ్మాండమైన 5 నగరాల్లో ఒకటి అవుతుంది. స్టార్టప్ ఏరియా నుండి రియల్ ఎస్టేట్ వెంచర్ అనండి సింగపూర్ చేపట్టే నిర్మాణాలు పూర్తయితే 1,25,000 మందికి అక్కడ ఉండే అవకాశం వస్తుందని ఆయనే చెబుతున్నారు. ఒప్పందం ప్రకారం ఇదంతా 15 సంవత్సరాల్లో జరుగుతుంది. చంద్రబాబు చెబుతున్న ఈ భూతల స్వర్గం ఈ 1,00,000 మందికేనా అన్న ప్రశ్న కూడా సహజంగానే వస్తుంది. బ్రహ్మాండమైన నగరం అంటే 1691 ఎకరాలు కాకపోతే పోనీ మొత్తం 33,000 ఎకరాల్లో వచ్చేస్తుందంటే మనమంతా నమ్మాలన్నమాట. చంద్రబాబు తాను చిన్న వెంచర్గా ప్రారంభించాను, ఇది భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెంది ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఉంటే బాగానే ఉండేది. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ అమరావతి అంటే స్వర్గమని, ఇంద్రుడు రాజని, అలాగే ఇక్కడ కూడా అమరావతిని స్వర్గం చేస్తామని చెప్పడం ద్వారా తాను కూడా అదే మాదిరి ఇంద్రుడి వంటి వాడిని, ఈ రాజ్యానికి రాజునని ఆయన ఊహించుకుంటున్నారో లేక ప్రజలు భ్రమపడాలని ఆయన భావిస్తున్నారో అన్న అభిప్రాయం కలుగుతుంది. సింగపూర్ వాళ్ళు కేవలం 330 కోట్ల పెట్టుబడి పెట్టి 58% వాటా పొందుతుంటే మనం 220 కోట్ల పెట్టుబడితో 42% వాటా సాధించామని సంబరపడుతున్నారు. మరి ఆ ప్రాంతంలో మొత్తం మౌలిక సదుపాయాలన్నిటికీ కలిపి 5,000 కోట్లకు పైగా వ్యయం చేస్తున్న విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు? దాన్ని పెట్టుబడిగా ఎందుకు పరిగణించడం లేదు? కానీ 42% వాటా పోరాడి తెచ్చానంటే జనం చెవుల్లో పూలు పెట్టుకుని వినాల్సిందే. చంద్రబాబు మరో మాట చెప్పారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి గాను అనేక దేశాల్లోని అనేక కంపెనీలకు ప్రతిపాదనలు పంపామని, ఎవరూ ముందుకు రాలేదని, సింగపూర్ మాత్రం వచ్చిందని చెబుతున్నారు. ఇక్కడ మతలబు కనపడటం లేదా? ఏపీ ప్రభుత్వం సింగపూర్ కోసమే వారికి పనికి వచ్చే విధంగా ప్రతిపాదన తయారు చేసిందన్న ఆరోపణలు అప్పట్లోనే విన్నాం కదా. అలాంటప్పుడు ఇతర దేశాల కంపెనీలు ఎందుకు ముందుకు వస్తాయన్న సందేహం సహజంగానే వస్తుంది. ఈ మాత్రం దానికి ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు దేశాలు తిరిగి ఏమి సాధించారో తెలియదు. కోర్టులకు వెళ్ళడానికి కూడా ఆయన తప్పుపడుతున్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు, కోర్టుల్లో ఆయా విషయాలపై కేసులు వేసినప్పుడు అవి కుట్రలు కాదా? అప్పుడు అభివృద్ధిని అడ్డుకున్నట్లు కాదా? ఇప్పుడు ఎవరైనా కోర్టుకు వెళితే అది మాత్రం అన్యాయమా? మరి అలాంటప్పుడు కోర్టులు ఎందుకు ఉన్నట్లు ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ముఖ్యమంత్రి జవాబు చెప్పవలసి ఉంటుంది. అందుకేనేమో సింగపూర్ ఒప్పందంపై ఎవరైనా సవాల్ చేయాలంటే లండన్ కోర్టుకు వెళ్లాలని కండిషన్ పెట్టారు. ఏది ఏమైనా ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే కేంద్రం నుంచి ఏ ఒక్క మంత్రి కూడా ఎందుకు రాలేదో తెలియడం లేదు. చివరికి చంద్రబాబు ఆత్మీయుడిగా గుర్తింపు పొందిన వెంకయ్యనాయుడు కూడా హాజరు కాకపోవడంలో మతలం ఏమిటో తెలియదు. చంద్రబాబు సింగపూర్ ఒప్పందం అంతా పారదర్శకం అంటున్న అనేక సందేహాలు ప్రజలను వేధిస్తున్నాయి. మరి లింగాయపాలెంలో రైతులు ఎందుకు నిరసన తెలిపారో కూడా గమనించవలసి ఉంటుంది. రాజధాని అవసరమే. అయితే రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వెంచర్లా లేక ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యాలయాలా? రాజధాని అంటే మనందరికి కూడా ఇళ్లు కట్టిస్తారని ఎవరైనా భ్రమపడతారేమో. అదేమీ కాదు. కోట్ల రూపాయలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే అక్కడ ప్రవేశం ఉండవచ్చు. అలాగే లక్షల ఖరీదైన కార్లు వేసుకుని తిరిగే వారికే సరదాగా ఉండవచ్చు. ఇక్కడ రాజధాని అని ముందుగా తెలుసుకుని పెద్ద ఎత్తున భూములు కొన్న కొంతమందికి మాత్రం అది భూతల స్వర్గం అయితే అవ్వచ్చేమో కానీ సామాన్య ప్రజలకు ఇది ఎంతవరకు ఉపయోగపడే రాజధాని అవుతుందన్నది సందేహమే. అలా సామాన్యులకు కూడా ఉపయోగపడేలా తయారు చేస్తే చంద్రబాబుకు పేరు వస్తుంది. లేకుంటే చరిత్రలో రియల్ ఎస్టేట్ వెంచర్తో ప్రజలను మాయ చేసిన నేతగా చిరకాలం నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. ఈశ్వరుణ్ణి చంద్రశేఖరుడు కరుణించటం లేదా? కొప్పులకు మిగిలింది శటకోపమేనా? మంత్రి పదవి ఆశిస్తున్న కొప్పుల ఈశ్వర్ ఆశ అడియాస కాబోతోందా? తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అసలు జరుగుతాయా? జరిగితే కొప్పుల ఈశ్వర్కు పదవి లభిస్తుందా? తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి మరికొన్ని రోజుల్లో 3 ఏళ్లు పూర్తవుతాయి. ఈ క్రమంలో త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయని వస్తున్న సమాచారం ఆశావహులను ఊరిస్తోంది. ఎప్పుడు మార్పులు జరిగినా మంత్రి కావడం ఖాయమని భావిస్తున్న నేతలు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. అందులో మొదటి వ్యక్తి జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్. గతంలో మంత్రి పదవి ఈశ్వర్కు వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. 2.5 ఏళ్ల క్రితం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించిన సందర్భంలో ధర్మారంలో జరిగిన కార్యక్రమంలో మలివిడతలో కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవి ఇచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఎప్పుడు జరిగినా ఈశ్వర్కు మంత్రి పదవి వస్తుందని అంతా భావిస్తున్నారు.
సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన తరువాత కొద్ది రోజులకే డిప్యూటీ సీఎం రాజయ్యను తొలగించిన సందర్భంలో ఈశ్వర్కే అవకాశం వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుని డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అప్పుడే ఈశ్వర్ నిరాశ నిస్పృహలతో ఆందోళన చెందారు. అనుచరులతో పాటు ఈశ్వర్ సామాజిక వర్గానికి చెందిన వారు ఆందోళనకు దిగారు. ఈశ్వర్ను టీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు సీఎం సైతం బుజ్జగించి మరోసారి అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వ చీఫ్ విప్ పదవితో సముదాయించారు. ఇప్పుడు మంత్రివర్గ మార్పులు చేర్పులు తిరకాసులో పడింది. ఏపీ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు సీఎం కేసీఆర్ను పునరాలోచనలో పడేసినట్టు కనిపిస్తోంది. అంతా సజావుగా ఉన్న సమయంలో కొత్త చిక్కులెందుకనే భావనలో మంత్రివర్గ మార్పులు చేర్పుల ఆలోచనను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కొప్పుల ఈశ్వర్ ఆశ ఆవిరి చేసిందని టీఆర్ఎస్ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. మంత్రి పదవి రాకపోగా తాజా రాజకీయ పరిణామాలు ఈశ్వర్ను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఇటీవల చేయించిన సర్వేలో ఈశ్వర్కు ప్రతికూల ఫలితాలు రావడం, ఆయనకు ప్రజాదరణ తగ్గినట్లు సర్వేలో తేలడం ఆవేదనకు గురిచేస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక జగిత్యాల జిల్లాకు మంత్రి పదవి లేకపోగా ప్రభుత్వ చీఫ్ విప్ హోదాలో ఈశ్వర్ ఉన్నప్పటికీ ముఖ్యమైన కార్యక్రమాలు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత జగిత్యాల జిల్లాలో చక్కబెడుతుండటంతో కావాలనే తన ప్రాధాన్యత తగ్గిస్తున్నారని ఈశ్వర్ మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంట గెలిచి రచ్చగెలవాలనే ఉద్దేశంతో ఈశ్వర్ గత కొద్ది రోజులుగా నియోజకవర్గానికే పరిమితమై సుడిగాలి పర్యటనలతో ప్రజలతో మమేకమై భవిష్యత్ రాజకీయ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, కరీంనగర్. ఇవి పొలిటికల్ కార్డర్ డీటెయిల్స్. అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.